మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కూటమి నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఒకవైపు, మరోవైపు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సమయం ఇదే. కానీ ఇవేమీ పట్టనట్లు రాజకీయ నేతలు వ్యవహరిస్తున్న తీరు, అలాగే కూటమి ప్రభుత్వం చేస్తున్న యత్నాలు ప్రజలు ఏ విధంగా చూస్తున్నారనే దాని మీద ఇప్పుడు పబ్లిక్ టాక్ చూద్దాం. అవిశ్వాసం తీర్మానం పెట్టారు దేనికండి? ఇప్పుడు 5 years వరకు టైం ఉంది కదా, అవిశ్వాసం తీర్మానం పెట్టారు. ఇప్పుడు ఒక్కొక్క కార్పొరేట్లు కొనుక్కుంటున్నారు, ఒక్కొక్కడును 20 లక్షలు 30 లక్షలు కార్పొరేట్లు. పరిపాలన అంతా అస్తవ్యస్తంగా తయారైంది. ముఖ్యంగా జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారి వైఖరి అత్యంత సమర్థుడైనటువంటి కమిషనర్ మార్చడానికి కారణం ఏంటి? ఈ కూటమి ప్రభుత్వానికి అనుకూలం లేరనా? మహావిశాఖ నగరపాలక సంస్థ ఇప్పుడు గడ్డు పరిస్థితులనే ఎదుర్కొంటోందని చెప్పాలి. మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కూటమి నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఒకవైపు, మరోవైపు 3 నెలలు కావస్తున్న కమిషనర్ లేకపోవడం అనేది ఒక దుస్థితి. మరోవైపు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సమయం ఇదే. కానీ ఇవేమీ పట్టనట్లు రాజకీయ నేతలు వ్యవహరిస్తున్న తీరు, అలాగే కూటమి ప్రభుత్వం చేస్తున్న యత్నాలు ప్రజలు ఏ విధంగా చూస్తున్నారనే దాని మీద ఇప్పుడు పబ్లిక్ టాక్ చూద్దాం. జీవీఎంసీలో అసలు మేయర్ లేరు, కమిషనర్ లేరు, బడ్జెట్ సమయం ఆసన్నమైంది. అసలు ఏం జరుగుతుంది అనుకుంటారు? ట్యాక్స్ పేయర్స్ తాలూకు ఆలోచన ఏంటి? ప్రజలు దోచుకోవడం ఇదే సింపుల్ వే అండి. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి వచ్చేటప్పటికి కంపల్సరీగా కమిషనర్ అనే వ్యక్తి ఉండాలి. ఎందుకంటే ఇది కార్పొరేషన్ అన్నది ప్రజల యొక్క ఆరోగ్యం పైన ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే కమిషనర్ లేకపోతే చెత్తా చెదారం పెరిగిపోతుంది. ఎప్పుడైతే చెత్తా చెదారం పెరుగుందో అనారోగ్యాలు వస్తాయి ప్రజలందరికీ కూడా. అట్లాగే మీకు ఎక్కడైనా డ్రైనేజ్ సిస్టమ్ పాడైపోద్ది, ఆ బాగు చేయరు. ఇప్పుడు కమిషనర్ లేరంటే ఇంకా కింద స్టాఫ్ సరే పనిచేయరు. అలాగే కనీసం మెయిర్ అని ఉంటే ఆ లోకల్ కార్పొరేట్ని తర్వాత వాళ్ళ లోకల్ లీడర్లు పట్టుకొని ఆ వర్కులు చేయించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మేయర్ కూడా లేకుండా చేశారు. మేయర్ కూడా లేకపోతే ఇప్పుడు ఏమవుతుంది? కార్పొరేటర్లు ఎవడో పనిచాడు, వాళ్ళ స్వార్థాలు వాళ్ళు చూసుకుంటారు తప్ప. ఎందుకంటే ఇప్పుడు అదే జరిగింది. అవిశ్వాసం తీర్మానం పెట్టారు దేనికండి? ఇప్పుడు 5 years వరకు టైం ఉంది కదా, అవిశ్వాసం తీర్మానం పెట్టారు. ఇప్పుడు ఒక్కొక్క కార్పొరేట్లు కొనుక్కుంటున్నారు, ఒక్కొక్కడును 20 లక్షలు 30 లక్షలు కార్పొరేట్లు. ఎందుకంటే టర్మ్ ఉన్నది ఓన్లీ 1 year. 1 yearలో 3 months వేస్ట్ అవుతుంది. 9 months కోసం ఎవడైతే ఒక మేయర్ అవ్వాలనుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కార్పొరేట్లు కొనుక్కుంటున్నారు. ఇక్కడ పొలిటికల్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది. ఆ విధంగా వాళ్ళు బాగానే ఉంటారు, కానీ ఇక్కడ ప్రజలు పాడైపోతారు. ప్రజల ఆరోగ్యం పాడైపోతుంది, డ్రైనేజీ సిస్టమ్ పాడైపోతుంది. అది ఎప్పుడైతే పాడైందో ఆరోగ్యం పాడవుతుంది, ఫైనాన్షియల్ సిస్టమ్ ఉండదు. తర్వాత వేవర్ ఛార్జెస్ పెరిగిపోతాయి విపరీతంగా. ట్యాక్స్ ఎవరైతే కట్టడం మానేశారో ఇప్పుడు కట్టాలనుకుంటున్నారో ఇప్పుడు వీళ్ళు ఎవరో లేకపోవడం వల్ల అది పెండింగ్ ఉండిపోద్ది. తర్వాత వచ్చి నెక్స్ట్ మంత్ వచ్చేటప్పుడు అది డబుల్ ద అమౌంట్ అవుతుంది. ఆ విధంగా ఎవరు పే చేస్తారు? ఎవరు పే చేయలేరు కదండి. ఆ విధంగా ప్రజల్ని హింసించడం తప్ప ఇది కమిషనర్ 2 months అయినా వెయ్యకపోవడానికి కారణం ఏంటి చెప్పాలి కదండి. ఇప్పుడు ఇన్ఛార్జి కలెక్టర్ గారిని పెట్టారు, ఆయన ఎంత చూస్తారో ఆయన వర్క్ ఆయనకు ఉంటుంది. ఇక్కడ ఎలా చూస్తారని ఆయన చూడలేరు కదా. ఏదో స్పెషల్ ఆఫీసర్ని పడేసి దాని మీద పెట్టమని చెప్పాలి. ఆ విధంగా పెట్టినట్టయితేనే డ్రైనేజీ కానీ లేకపోతే హెల్త్ కానీ ఇతర ఇంకా రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ పాడైపోయి ఉన్నాయి. చాలా డ్యామేజెస్ ఉన్నాయి ఆ రోడ్. ఎస్, ఇప్పుడు కేటాయించాలి కదండి. దేనికి ఎంత? డ్రైనేజీకి ఎంత, లేకపోతే మీ స్కూల్కి ఎంత, స్కూల్ సెటిల్కి ఎంత, హెల్త్కి ఎంత కేటాయించాలి, పారిశుద్ధ్యానికి ఎంత కేటాయించాలి. పైపులు ఉంటాయి, ఈ డ్రైనేజ్ పైపులు ఉంటాయి. డ్రైనేజ్ పైపులు అన్నీ ఎక్కడికక్కడ పాడైపోయి ఉన్నాయండి. ఎవరు బాగు చేస్తారు? కమిషనర్ లేకపోతే ఎవరు చేయరు. ఆ విధంగా ప్రజల యొక్క ఆరోగ్యం పాడవుతుంది, అట్లాగే వాళ్ళ యొక్క ఇన్కన్వీనియన్స్ వస్తుంది. ఇప్పుడే ఆర్థిక రాజధాని అనుకుంటున్నాం, అలాగే డెవలప్ చెందుతున్న నగరం అనుకుంటున్నాం. ఇవన్నీ అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిందో డబల్ ద పెట్టుబడి అవుతుంది. తర్వాత వచ్చి చేయాలంటే అవన్నీ రిపేర్ చేయాలంటే ఎక్కువ అవుతుంది. ఈ విధంగా ఇబ్బంది పెట్టడమే తప్ప కమిషనర్ వేయకపోవడానికి కారణం ఏంటి? మీ ఇంటెన్షన్ అంటే చెప్పాలి కదా. కమిషనర్ కంపల్సరీ వేయాలి, తక్షణం వేయాలి. అలాగే మేయర్ కూడా మీరు ఇప్పుడు అవిశ్వాసం తీర్మానం పెట్టారు, ఓకే, మీరు పెట్టిన తర్వాత ఇప్పుడు తక్షణం మీరు సెలెక్ట్ చేసుకోవాలి కదా ఎవరొకరిని మేయర్ని, లేదా స్పెషల్ ఆఫీసర్ని వేయాలి కదండి.
ఇప్పుడు ఏమీ లేదండి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరికీ కూడా ఎప్పుడైతే కమిషనర్ లేకపోతారో, ఎప్పుడైతే మేయర్ లేకపోతారో ఎమ్మెల్యేలకి పొట్టు ఎక్కువ వస్తుందండి. అని ఇంక అన్నీ వాళ్ళ చేతుల్లోకి వస్తాయి. వాళ్ళు ఆ విధంగా పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే రూరల్ ఎమ్మెల్యేకి ఉన్న పవర్స్ సిటీలో ఉన్న ఎమ్మెల్యేకి ఉండదు. ఎందుకంటే ఇక్కడ లోకల్ కార్పొరేటర్స్ ఉంటారు, మేయర్ ఉంటాడు, సో కమిషనర్ ఉంటాడు. వాళ్ళన్నీ ఎవరిగారు వర్క్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ఎప్పుడైతే వీళ్ళు ఎవరు లేరో ఎమ్మెల్యేకి అన్నీ కూడా ఉన్న స్థానిక ఎమ్మెల్యేలకి ఎంపీకి మంచి పవర్ వస్తుంది. వాళ్ళు ఏంటంటే పొలిటికల్గా ఎమ్మెల్యేలకి ఎంపీకి పవర్ వచ్చే విధంగా చూసుకుంటున్నారు తప్ప పబ్లిక్కి ప్రజలకి ఇన్ని కష్టాలు ఉంటాయి, వాళ్ళకి అన్ని సమస్యలేనండి. ఇప్పుడు ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు, వాళ్ళకి సమస్య వస్తుంది. ముఖ్యంగా హెల్త్ ప్రాబ్లం ఎక్కువ వస్తుందండి. డ్రైనేజ్ సిస్టమ్ అంతా పాడైపోయింది. ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి. పూర్తి చేయకపోతే యాక్సిడెంట్లు అవుతాయి. ఎక్కడెక్కడ యాక్సిడెంట్లు అవుతాయండి. యాక్సిడెంట్లు అయిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ ప్రాణాలకు ఎవరు రక్షణ ఇస్తాడు? వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? కావున తక్షణమే మీరు కమిషనర్ని అపాయింట్ చేయాలి. అలాగే మీరు మేయర్ని కూడా మీరు అవిశ్వాస తీర్మానం పెట్టారు కదా, తక్షణమే ఎన్నుకొని మీరు ప్రజల సేవ చేయడానికి మిమ్మల్ని ఎన్నుకున్నది. అంతేగాని మీ యొక్క స్వలాభం కోసం మా ఓట్లు వాడుకొని మీ స్వలాభం కోసం మీ ఆస్తులు పెంచుకోవడానికి మీరు ట్యాక్స్ లేకొట్టడానికి కాదు. కావున రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, తక్షణమే మీరు కమిషనర్ని అపాయింట్ చేయండి. అలాగే మేయర్ మీరు ఎవరు అనుకుంటున్నారో వాళ్ళు పెట్టండి. ఎవరికి మెజారిటీ ఉంటే వాళ్ళు పెట్టుకుంటారు. దీనికి క్యాంపుల కోసం ఖర్చులు ఒక పార్టీ తీసుకెళ్ళి బెంగళూరులో క్యాంప్ పెట్టారు, ఒక పార్టీ తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెట్టారు. అంటే కార్పొరేట్లకు డబ్బులు ఖర్చు పెడతారు. ప్రజలు కట్టిన పన్నుల డబ్బులు తీసుకెళ్ళి, అంటే ప్రజాధనాన్ని తీసుకెళ్ళి కార్పొరేట్లకి ఎంజాయ్మెంట్ చేయడానికి వాళ్ళ విలాసాల కోసం మీ స్వార్థం కోసం మా డబ్బులు వాడుకుంటారు. మీరు తక్షణమే కానీ చేయనట్టయితే మీ మీద అర్జెంట్గా మీ మీద పిల్లు వేయవలసి ఉంటుంది. ఆ విధంగా కానీ మీరు ముందుగా వచ్చి కమిషనర్ని అపాయింట్ చేయాలి, మేయర్ని కూడా తక్షణం పెట్టాలి. లేని పక్షంలో నేనే హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేస్తాను. ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి చెందిన నగరం విశాఖపట్నం, ఆర్థిక రాజధాని విశాఖపట్నం. అలాంటి విశాఖపట్నానికి కమిషనర్ లేరు. ఇన్ఛార్జ్ కమిషనర్తో పరిపాలన. ఇన్ఛార్జ్ కమిషనర్ కలెక్టర్ గారు ఎన్ని పనులను చూస్తారు? కలెక్టర్ గారు కూడా ఇప్పుడు ఈ మేయరు వైసీపీ ఉండాలా తెలుగుదేశం ఉండాలా అని చెప్పి తగుల్లో ఉండడం వల్ల కలెక్టర్ గారు కూడా దీన్ని పెద్ద పట్టింపు ఏమి చేసుకోవట్లేదు. ఇప్పుడేమో వైసీపీ ఆ మేయర్ గారిని దించేసి ఇప్పుడు కొత్త వాళ్ళు అధికారంలోకి రావడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం పరిపాలన అంతా అస్తవ్యస్తంగా తయారైంది. ఎవరు వెళ్ళి కాగితం ఇస్తే దానికి పరిష్కారం లేదు. ఇప్పుడు కొత్త మేయర్ ఎవరు తెలుగుదేశం తరపు నుంచి అవుతారు. తెలుగుదేశం పార్టీ జీవీఎంసీ ఎన్నికల్లో ఈ మేనిఫెస్టోలో ఏం చెప్పింది? ఇంటి పన్నులు పెంచిన ఇంటి పన్నులు రద్దు చేస్తామని చెప్పింది. ఇప్పుడు ఆ మాటను అమలు చేయాలి. ఇమీడియట్గా వేగంగా మేయర్ని ఎన్నుకొని ఇమీడియట్గా ఏదైతే ఎన్నికల్లో మాట ఇచ్చారో ఆ మాటను అమలు చేయాలి. ఇమీడియట్గా ఐఏఎస్ ఆఫీసర్ని కమిషనర్గా నియమించాలి. ప్రజలకి పన్నుల బాధ లేకుండా, నీటి పన్ను పెంచకుండా, తర్వాత ఏమో తోపుడు బళ్ళు కార్మికుల్ని ఏడిపించుకు తినేస్తున్నారండి. ముఖ్యంగా జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారి వైఖరి ప్రజల పట్ల చాలా అన్యాయంగా ఉంది. ముఖ్యంగా తోపుడు బళ్ళు కార్మికుల పట్ల ఇంకా అన్యాయంగా ఉంది. అసలు మనం ప్రజాప్రతినిధులం అయ్యుండి ప్రజలకు మేలు చేయాలి. రోడ్డు పక్కన బతుకుతున్న వాళ్ళతో పోరాటం ఏంటి సార్? వాళ్ళకి ఏమైనా చేయగలిగితే సాయం చేయాలి, లేకపోతే లేదు. అలాంటి వాళ్ళేమో ప్రజాప్రతినిధులు అయిపోయి పరిపాలన చేస్తున్నారు, ప్రజల్ని హింస పెడుతున్నారు. కొత్త కౌన్సిల్ అయినా, కొత్త మేయర్ అయినా తోపుడు బళ్ళు కార్మికులకి రక్షణ కల్పించాలి, వాళ్ళని తొలగించకుండా చూడాలి. అలాగే ఇది ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్, ఎండింగ్, కొత్త ఇయర్ స్టార్టింగ్, ఆ రెండింటిని పట్టించుకునే వాళ్ళు అతిగతి వాళ్ళు ఉన్నారా? ఇంత వేల కోట్ల రూపాయలు బడ్జెట్ పెడతారు. నాకు గుర్తున్నంత వరకు గతసారి 2000 కోట్ల రూపాయల బడ్జెట్. ఇప్పుడు 2000 కోట్ల రూపాయల బడ్జెట్కి అతిగతి ఏది? దాని గురించి అసలు ఎక్సర్సైజ్ ఏది? ఈ కొత్త బడ్జెట్లో కూడా ప్రజల మీద భారాలు వేయొద్దు. ఇది నేను కోరుకునేది. ఎవరొచ్చినా ప్రజల్ని శుభ్రంగా చూడండి. మంచినీళ్ళు, మరుగుదొడ్లు, కరెంట్లు, లైట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పన్నులు లేకుండా చూడడం, తోపుడు వాళ్ళు, వీధి వ్యాపారస్తులకు రక్షణ కల్పించడం, ఈ పనులు చేసే విధంగా కొత్త కౌన్సిల్, అలాగే కొత్తగా కమిషనర్గా వచ్చే ఐఏఎస్ ఆఫీసరు ఉండాలి. వెంటనే ఈ ప్రాసెస్ స్పీడప్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు చాలా ఎఫిషియెంట్ కదా చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచంలోనే అత్యంత కార్యనిర్వహణలో అత్యంత ఎఫిషియెంట్ మనిషి కదా. అతను ఈ పనంతా చాలా స్పీడ్గా చేయాలని చెప్పి ప్రజల తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. బడ్జెట్ సమావేశం ఇమీడియట్గా జరిపించి బిల్లులు జరిగేటట్లు చూసి పెండింగ్లో ఉన్న 400 కోట్లు ఇచ్చి
మాకు కాంట్రాక్టులు 31/3 లోపున ఇస్తే బ్యాంక్ అకౌంట్లు కూడా ఎన్పి అవ్వకుండా ఉంటాయి. ఈ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ అయ్యే లోపున అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో తరపున ఉద్యోగస్తులు ఎలాగైతే బకాయిలు చెల్లించారో అలాగే మా కాంట్రాక్టులు కూడా దాదాపు ఎంతో కొంత కోర్టులు చెల్లించి అందరికీ వెలుసుబాటు జరిగేటట్లు చూడాలని చెప్పి చేస్తాం. ఎప్పుడు చూడలేదు. కాంట్రాక్టులు ఈరోజు ఇంట్లో ఉన్న బంగారం కానీ ఇల్లు కూడా తాకట్టు పెట్టి మరి అలాగే పిల్లలు కూడా ఫీజు కట్టుకోలేని స్టేజ్లో దయానిత స్థితిలో చాలామంది కాంట్రాక్టులు ఉన్నారు. అలాగే ఇప్పుడు మన జీవీఎంసీలో చూస్తే ఇక్కడ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ సొసైటీలు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అంత మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కాంట్రాక్టులు అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడ సొసైటీ తరపున కానీ చేస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా బిల్లు మీద ఆధారపడి జీవనోపాధి మన జీవీఎంసీ వర్కుల మీదే తప్ప ఇంకోటి లేదు ప్రతి ఒక్కరికి కూడా. అలాగే కుల వృత్తులు కూడా చేసిన వాళ్ళు కూడా జీవీఎంసీలు ఉన్నారు చాలామంది. ఇదే మన కాంట్రాక్ట్ వృత్తి కుల వృత్తి సగర సంఘాలు ఇవి ఉన్నాయి వాళ్ళని కూడా. అలాగే గత ప్రభుత్వంలో 2014-19లో చేసినట్టు ఎస్డిఎఫ్ గ్రాంట్ 6.5 సంవత్సరాలుగా ఈ రోజు వరకు పేమెంట్ జరగలేదు. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేసినవి 5.5 కోట్లు 69 వర్కులకు గాను ఈ రోజుకి అది పేమెంట్లు జరగలేదు. దానికి కూడా బడ్జెట్ వేసి ఇమీడియట్గా పేమెంట్లు చేసి కొంతమంది కాంట్రాక్టులు ఈ గ్రాంట్ మీద కోర్టుకు వెళ్ళిన వాళ్ళకి మాత్రం పేమెంట్లు ఇచ్చారు. కోర్టుకు కూడా వెళ్ళలేని స్థితిలో ఉన్న చిన్న కాంట్రాక్టులను ఆదుకోవాలని చెప్పి పేమెంట్లు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మీ పత్రికాముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. నా పేరు చంద్రమౌళి, ప్రెసిడెంట్ జీవీఎంసీ కాంట్రాక్ట్ అసోసియేషన్. ఎవరన్నది ఇంకా తేలేదు, అవిశ్వాసం పెడుతున్నారు. మరోవైపు కమిషనర్ లేరు, బడ్జెట్ ఆల్రెడీ ప్రవేశపెట్టాల్సిన సమయం కూడా దాటిపోయింది. బిల్స్ అనేవి పాస్ అవ్వడానికి ఇంకా అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుంది. పబ్లిక్గా మీరు ఏమనుకుంటున్నారు సార్? ఇది చాలా ఫైనాన్షియల్ సెక్టర్ అన్నది చాలా క్రూషియల్. మార్చి నెల అన్నది క్రూషియల్ టైం అండి. మార్చి నెలలో ఇలాంటి వాటికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. పర్టికులర్గా ఏంటంటే కొన్ని డెసిషన్స్ తీసుకోవాలి. ఫైనాన్షియల్ ఎండింగ్ అయినప్పుడు అకౌంట్స్ క్లోజ్ చేయాలి. ఏవైతే బిల్స్ పెండింగ్ ఉన్నాయో వాళ్ళందరికీ సెటిల్ చేయాలి. ప్రభుత్వం దగ్గర అలాట్మెంట్, బడ్జెటరీ అలాట్మెంట్ ఏదైతే ఉన్నదో అదన్నీ కూడా 31 మార్చిలోగా ఖర్చు పెట్టాలి. ఇది పరిస్థితి. కానీ దానికి చాలా అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అక్కడ ఏం జరుగుతుంది అన్నది మార్చిలోనే ఇవ్వాలి అట్లీస్ట్. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటైంది, రాజకీయంగా అనిశ్చిత పరిస్థితి ఉంది. మేయర్ గారి పదవి ఉంటుందో లేదో తెలియదు, అది రాజకీయ పరిస్థితి, మనకు చెప్పలేం కూడా అది ఏం జరుగుతుందో అన్నది. రెండోదండి, కమిషనర్ గారు లేరు. కమిషనర్ గారు లేకపోవడం పర్మనెంట్గా ఇంత పెద్ద కార్పొరేషన్కి కమిషన్ లేకపోవడం అన్నది చాలా దారుణమైన విషయం. దట్టు మార్చిలో గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు చాలా కాలం అయింది కాబట్టి ఇలాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఓకే, దీన్ని తీసుకెళ్ళి ఎవరికో అడిషనల్గా ఇంకెవరికో యాక్టింగ్ ఇచ్చారనుకోండి, వాళ్ళకి ఆల్రెడీ తలమునకలే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కలెక్టర్ గారు ఉన్నారు. కలెక్టర్ గారికి చాలా వ్యవహారాలు ఉంటాయి, ఢిల్లీ మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషనే ఉంటుంది. అలాంటి ఆయనకి మళ్ళీ దీన్ని అడిషనల్గా ఇచ్చారనుకోండి, ఒకటి ఇట్లాంటి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ అక్కడ జీవీఎంస్లో ఉన్న వాటి అండర్స్టాండ్ చేసుకుని డెసిషన్ తీసుకుని చాలా కష్టమైన పని అది. ఫుల్ టైం వాళ్ళు ఉండాలి దానికి. అంతేగాని ఇట్లాంటి వాళ్ళు ఇవ్వడం వల్ల కూడా చాలా ఇబ్బందులు ఉంది. ఇవన్నీ కాకుండా ముఖ్యంగా ఏదైతే మున్సిపాలిటీ తాలూకా కార్పొరేషన్ తాలూకా బిల్స్ కట్టర పెండింగ్ ఉన్నాయో 31st సెటిల్ చేయాలి. అవి సెటిల్ చేయకపోతే ఆ ఫండ్స్ ల్యాబ్స్ అయిపోతాయి. సో వాటికి ఏంటి డెసిషన్ తీసుకునే వాళ్ళు ఉండాలి. ఇవన్నీ ఎట్లా లింక్ ఉందంటే ఇన్ని లింకులు ఉన్నాయి. ఇవన్నీ పక్కకి పెడితే మన మీద ట్యాక్సులు వేస్తారు. ఇప్పుడు ఇంటి పన్ను మనం కట్టాలి. ఆల్రెడీ వారవా తరఫున ఆల్రెడీ ఫైట్ చేస్తున్నారు. ఇంటి పన్ను విధానాన్ని మార్చాలి, క్యాలిక్యులేషన్స్ అవన్నీ చూడాలి. దాని మీద ఎక్కడ డెసిషన్ రాలేదు. కానీ ఇప్పుడు దీని మీద ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది మున్సిపాలిటీ మీద ఆధారపడి ఉంది. అది కూడా 31 లోపు తీసుకోవాలి. ఇంత ఇంపార్టెన్స్ ఉన్న విషయాలన్నింటినీ కూడా చూసే నాదులు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడతాం. అందుకే ఏంటంటే దీని మీద చాలా ప్రయారిటీ ఇవ్వాలి. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇవాళ అప్పుడు 25వ తారీఖు. 25 అంటే హార్డ్లీ మనకు ఉన్నది ఇంకో 5 రోజులు ఉంది. 5 రోజుల్లో 1-2 రోజులు సెలవులు ఉన్నాయి. అచ్చతే దీని మీద గవర్నమెంట్ చాలా అంటే వార్ ఫుటింగ్ విషయాల్లో డెసిషన్ తీసుకోవడం అనేది చాలా అవసరం. అతి ప్రమాదంలో పడుతుంది, ప్రజలు ఇబ్బంది పడతారు. ఇంకేమైంది అది. ఉగాది ముందు ఎంత సంక్షోభం, ఉగాది ముందు సంక్షోభం, మళ్ళీ ఉగాది ఆదివారం పడింది అనుకోండి, ఉగాది ముందర ఈ సంక్షేమాలు అన్నీ ఉంటాయి. ఈ సంక్షేమాలు వాటికి సంబంధించిన స్కీములు ఇవన్నీ ప్రకటిస్తారు. కానీ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అనేది, ఫైనాన్షియల్ ఇయర్స్ అన్నది అట్మోస్ట్ ఇంపార్టెంట్ అండి. గవర్నమెంట్కి సంబంధించిన ఏ వ్యవస్థ అయినా, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే
అన్లెస్ దే సెటిల్ ది మ్యాటర్స్ బిఫోర్ 31st March ఎవ్రీ ఇయర్. ఎప్పుడు ఉన్నదే, ఏదో ఇవాళ కొత్తగా వచ్చిన ఏదో ఉపద్రవం కాదు కదా. 31st March అన్నది ఎవ్రీ ఇయర్ మనం ఫేస్ చేస్తున్నప్పుడు దాన్ని తొందరగా సెటిల్ చేయవలసిన అవసరం ఉందండి. అక్కడ నాదుడు ఉండాలి. నాదుడు లేకపోతే మాత్రం వెరీ ఇంపార్టెంట్ పొజిషన్స్ అండి. మేయర్ ఉన్నా కమిషనర్ ఉంటే కానీ పని అవ్వదు. ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు మేయర్ ఇప్పుడు పరిస్థితి పోలేదు. ఇలాంటి రకరకాలు వింటున్నావని, ఇలాంటి రకరకాలు ఉన్నప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి దాన్ని. కార్పొరేషన్లో విచిత్రమైన పరిస్థితి ఉంది. ఒక పక్క మేయర్ లేరు, కమిషనర్ లేరు, బడ్జెట్కి సమయం చాలా దగ్గర పడింది. అసలు ఏంటి నెక్స్ట్ మంత్ జీతాలు వస్తాయనే ఆలోచనలు అయితే, ఆందోళనలు అయితే ప్రజలు ఉన్నారు. మీరేమనుకుంటున్నారు? ఆసియాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖపట్నం ఒకటి. ఈరోజు విశాఖపట్నం అత్యంత సుందర నగరంగా పేరు పొందింది. ఈరోజు అలాంటి మహానగరంలో మున్సిపల్ కమిషనర్ లేరంటే ఇది ఎంత అన్యాయం ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు ఒక పక్కనేమో జిఎంసి మేయర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టి మల్ల గుల్లాలు పడుతున్నారు పార్టీలు. ఈరోజు కమిషనర్ లేకుండా ఇన్ఛార్జిగా కలెక్టర్ గారికి పెట్టారు. కలెక్టర్ గారు జిల్లాలో ఉన్నటువంటి అన్ని సమస్యలను చూసుకుంటూ నగరంలో ఉన్న సమస్యలు చూడగలరా? ఇది ఒక పక్క అత్యంత సమర్థుడైనటువంటి కమిషనర్ మార్చడానికి కారణం ఏంటి? ఈ కూటమి ప్రభుత్వానికి అనుకూలం లేరనా? మరి ఎందుకు కమిషనర్ మార్చారు? ఒకవేళ కమిషనర్ని మార్చితే కమిషనర్ని నియమించవలసిన అవసరం కూడా ఉంది. 2 నెలలు పూర్తే 3వ నెల వస్తుంది, అయినా కమిషనర్ని నియమించలేదు. మరొక పక్క విశాఖ నగర ప్రాంతంలో నగరానికి అత్యంత నీటి ఎద్దడి సమస్య ఉంటుంది ఈ ఎండాకాలం వస్తే. మరి ఎండాకాలంలో మంచినీటి సమస్యను తీర్చేవారు ఎవరు? ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రశ్నించాలి? ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి? నగరపాలక సంస్థలో ప్రధాన అధికారే లేకపోతే ఎవరిని అడగాలి? ఒక పక్క ఏవైతే ఈ నగరంలో ఉన్నటువంటి భూములపైన, నగరంలో ఉన్న ఏవైతే విలువైన ఆస్తులపైన కూటమి నేతల కన్ను పడ్డదా? అందువల్లనే జిఎంసి కమిషన్ వేయడం లేదా? గతంలో జరిగిన తప్పులనే ఇప్పుడు కూడా వీళ్ళు చేస్తారా? అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి? కూటమి నేతల్లో ప్రభుత్వం ఉద్దేశం ఏంటి? ఎందుకు కమిషనర్ని నియమించడం లేదు? ఈరోజు మార్చి బడ్జెట్ పెట్టాలి, మార్చి బడ్జెట్ పెట్టలేదు. మార్చి బడ్జెట్ పెట్టకుండా ఏప్రిల్ నుంచి ఏ విధంగా నగర ప్రజానికానికి పన్నుల విజయం అడుగుతారు? ఈరోజు సామాన్యుడు ఏ విధంగా పన్నులు కట్టి దాని పనులు చేయించుకోగలుగుతాడు? ఈరోజు ఏది లేకుండా పరిపాలన గాలికి వదిలేసి ఈరోజు జీవీఎంసీలో కమిషన్ లేకుండా చేయడం అత్యంత శోచనీయం. ఇది ఎట్టి పరిస్థితుల్లో తగింది కాదు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అధికారులు అందరూ మేల్కొని, కలెక్టర్ గారు అందరూ మేల్కొని కమిషనర్ నియమించాలి. అలాగా పరిపాలన గాడిలోకి తీసుకురావాలి. గాడిలోకి తీసుకురావడం గాలికి వదిలేయడం ఇది ఎంత మాత్రం పద్ధతి కాదనే సందర్భంగా కూటమి నేతలను అడుగుతున్నారు. తక్షణమే కమిషనర్ నియమించాలని సందర్భంగా కోరుతున్నాం. అంటే బడ్జెట్ అనేది ఎంతవరకు పెట్టలేదు, అంటే ఆమోదం జరిగి అన్ని బిల్స్ పాస్ అవ్వాలి కదా. ఈసారికే బడ్జెట్ సమావేశాలు పెట్టి బడ్జెట్ ఆమోదం జరిగి ఏప్రిల్ 1 నుంచి దాన్ని ఆమోదంలో తీసుకురావాలి. కానీ ఈ రోజుకి తీసుకురాలేదంటే ఈ నగర ప్రజానికం మీద వీళ్ళకున్న చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుంది. ఈరోజు ఏదైతే ఈ నగరంలో ఉన్నటువంటి మేయర్ పదవిని ఎవరికి చెందాలి, ఎవరికి వెళ్ళాలి, ఎవరు ఉండాలి, వీటి మీద మల్లగొల్లాలు పడుతున్నారో తప్ప ఏ పార్టీ నుంచి ఏ పార్టీ తీసుకోవాలి, ఆ పార్టీ నుంచి ఆ పార్టీ తీసుకోవాలి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీ తీసుకోవాలి లెక్కలేసుకుంటున్నారో తప్ప ప్రజలకు మంచి చేయాలని మాత్రం మర్చిపోయారు. ఇది అత్యంత దుర్మార్గం. ఇక్కడ విశాఖ నగర పరిధిలో ఉన్నటువంటి జీవీఎంసీ మున్సిపల్ కార్పొరేషను ప్రజల పక్షాన పనిచేయాల్సిన బాధ్యత ఉంది. అది ప్రజల పక్షాన పనిచేయాలంటే నిరంతరంగా ఆ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు కమిషనరు లేకపోవడం అనేది, కలెక్టర్ గారిని ఇన్ఛార్జ్ కలెక్టర్ పెట్టడం అనేది ఒక సమస్య అయితే, ఇప్పుడు కొత్తగా మరలా మేయర్ మీద విశ్వాసాన్ని ప్రకటించి దించాలనేటువంటి చర్చని ఈనాడు కూటమి ప్రభుత్వం భాగస్వామి పార్టీని తీసుకొచ్చాయి. అంటే వాస్తవానికి 9 నెలల కాలం గడిచినప్పటికీ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ప్రజలకు అందాల్సినటువంటి అనేక రకాల సౌకర్యాలు, సేవలు, ముఖ్యంగా పేదవర్గాలకి దక్కాల్సినటువంటి హక్కులు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఏవి ఇప్పటిదాకా ఇంకా అమల్లోకి రాలేదు. ఇదిగో తెస్తామని చెప్తూ వస్తూ ఉన్నారు. అవన్నీ ఒకవైపు ఉండగా అవేవి అమల్లోకి తీసుకురాకుండా కొత్తగా ఒక వివాదాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు మేయర్ మీద అవిశ్వాసాన్ని 29 పెడతామని చెప్పి ప్రకటిస్తే దాంట్లో గేమ్ స్టార్ట్ అయింది. క్యాంపులు నిర్వహించడం ద్వారా వైసీపీ వాళ్ళ కార్పొరేట్లు కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు డబ్బులు పెట్టి మా కార్పొరేట్లు కొనుక్కుంటున్నారని వాళ్ళు వైపు ఆరోపణ చేస్తూ ఉంటే ప్రజలకు సంబంధించి పరిపాలన చేయాల్సినటువంటి ఈ కౌన్సిల్ పూర్తిగా
మొత్తం కూడా తన బాధ్యత నుంచి పక్కకు తప్పుకున్నటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. దీనికి పూర్తిగా నేడు పరిపాలన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. కార్పొరేట్లో కేవలం ఇంకా 8-9 నెలల కాలమే మున్సిపల్ కాలపరిమితి ఉంది, ఇప్పుడున్నటువంటి కౌన్సిల్ యొక్క కాలపరిమితి. ఈ కాలపరిమితిలో కూడా ప్రజలకు సంబంధించిన విషయాలను పరిష్కరించాల్సిన బదులు ఈ రకమైనటువంటి విషయాన్ని మన మధ్యలో తీసుకొచ్చి మరి అనేక రూపాల్లో పన్నులు ఓడగొట్టి ప్రజల దగ్గర నుంచి, పేదవర్గాల దగ్గర నుంచి కూడా పన్నులు ఓడగొట్టి ప్రభుత్వం వసూలు చేస్తూ ఉంది. మేము అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారు. పేదవర్గాల కాలనీల మీద కూడా వచ్చేసి ఇలా పన్నులు వసూలు చేస్తూ ఉన్నారు రకరకాల రూపాల్లో. అవన్నీ మున్సిపల్ బడ్జెట్లోకి చేరుతూ ఉన్నాయి. ఆ పనులకి సంబంధించినటువంటి పారదర్శకత కూడా ఏమీ తెలియని పరిస్థితి, అది దేనికోసం ఖర్చు పెడుతున్నా కూడా తెలియని పరిస్థితి. ఇదంతా ఒక రకమైన గందరగోళాన్ని, అనిశ్చితిని ఈనాడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి వైఖరుల కారణంగా ఒక అనిశ్చితి ఏర్పడింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక బాధ్యత ఉంది. వెంటనే ఈ అనిశ్చితిని తొలగించి మొత్తంగా మున్సిపల్ పరిపాలన సక్రమైన మార్గంలోకి వచ్చే విధంగా పేదవర్గాలకి ముఖ్యంగా 40% నిధులు బడ్జెట్లో దాన్ని కేటాయించి అమలు చేసే విధంగా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సరే, కార్పొరేషన్లో ప్రస్తుతం చూస్తున్న పరిస్థితి మీకు ఏమర్థమవుతుంది? అసలు ఒక పక్క మేయర్ లేరు, ఒక పక్క కమిషన్ లేరు, బడ్జెట్కి సమయం మించిపోతుంది. నెక్స్ట్ మంత్ శాలరీలు వస్తాయో తెలియని పరిస్థితిలో మీరు ఏమనుకుంటారు కామన్ మ్యాన్గా? ఈరోజు ఏదైతే విశాఖపట్నం మహానగర్ కార్పొరేషన్ గడికి వచ్చినటువంటి పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి దుర్భర పరిస్థితి రాలేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఐఏఎస్ల కొరత అనేది అసలు ఏమీ లేదు. కానీ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి ఐఏఎస్ని కమిషనర్ని స్థాయికి ఐఏఎస్ స్థాయి కమిషనర్ని ఇవ్వడం అనేటటువంటిది చాలా బాధాకరమైన విషయం. అసలు ఎందుకు వేయలేదు అనేది సామాన్య ప్రజలకు అర్థం అన్నట్టు విషయం. ఒక పక్క అది పెడితే బ్యూరోక్రసీలో ఈ ప్రాబ్లం ఏర్పడితే, రెండోది ప్రస్తుతం ఉన్నటువంటి మేయర్ అధ్యక్షతన జరగాల్సిన బడ్జెట్ సమావేశం ఇప్పుడున్న పరిస్థితిలో ఆర్థిక సంవత్సరం చివరిలో వరకు కూడా జరగకపోవడం అనేటటువంటిది మేధావర్గాన్ని తీవ్రంగా కలిచివేస్తుంది. ఎందుకంటే రేపు 1వ తారీఖునే బడ్జెట్ జీవీఎంసీకి 100 కోట్ల బిల్లులు పేమెంట్లు అవ్వాల్సి ఉన్నాయి. అలాగే శాలరీస్ పేమెంట్స్ అవ్వాల్సి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏ విధంగా నిర్వహించకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి అనేటటువంటిది కనీసం అధికారులకి ముందు చూపు లేకపోవడం అనేటటువంటిది చాలా సామాన్య కార్యకర్త నుంచి అధికారుల వరకు, అంటే ఎవరైతే ఉన్నత స్థానంలో అందరూ కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు ఈరోజు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులని. బడ్జెట్ అనేది లేకపోతే అసలు కార్పొరేషన్ ఎక్కడ ఉంటుంది? ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులకి బాధ్యత అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది? దానికి లెక్కలు ఎవరు అప్పచెప్తారు అనేటటువంటి తీవ్రమైనటువంటి ఒక మున్సిపల్ కార్పొరేషన్ మీద సంక్షోభం అనేటటువంటిది, అలాగే నమ్మకం అనేది కోల్పోతుంది అనేటటువంటిది ఈరోజు సామాన్యుడు వ్యక్తపరుస్తున్నటువంటి అభిప్రాయం. కాబట్టి ప్రభుత్వం వెంటనే మేల్కొని ఈరోజు రేపు అర్జెంటుగా మున్సిపల్ కార్పొరేషన్కి కమిషనర్ని వేసి ఈ 2-3 రోజుల్లో బడ్జెట్ సమావేశం ఆయన ఆధ్వర్యంలో నేను ఎంతమంది స్పెషల్ ఆఫీసర్ వేసి ఎలాగైతే బడ్జెట్ ఆమోదింపు పొందించారో కనీసం అలాగే ఆమోదింపు చేస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఉన్నటువంటి అనేకమైన ఆర్థిక సమస్యల నుంచి గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ను అధిగమిస్తుందని, అలాగే ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ ఉగాది సందర్భంగా జీతాల యొక్క కొరత లేకుండా చూడడం అవుతుంది. అలాగే ఆర్థిక సంవత్సరంలో ఏ మున్సిపల్ కార్పొరేషన్ కింద డబ్బులు వచ్చేది ఈ 10 రోజులు, ఈ వారం రోజుల్లోనే. మొత్తం ఏదైతే ఆర్థిక సంవత్సరం ఇంటి పనులు కానీ కొలాయి పనులు కానీ అన్నీ కూడా ఇప్పుడే జీవీఎంసీ ఖజానాకి జమకూడతాయి. కాబట్టి మేము ప్రజానీకం తరఫున కోరుతుంది ఏంటంటే ప్రభుత్వాన్ని వెంటనే జీవీఎంసీ బడ్జెట్ ఏర్పాటు చేసి ఈ 2-3 రోజుల్లో పనులన్నీ ఏదైతే బడ్జెట్ను ఆమోదింప చేసి ఎటువంటి సమస్యలు, ఆర్థిక సమస్యలు లేకుండా జీవీఎంసీకి చూడాలని కోరుతున్నాను. అలా చూడాలి. పబ్లిక్ ఏమనుకుంటున్నారు? ఒక పక్క బడ్జెట్ కానీ ప్రవేశపెట్టకపోతే బిల్స్ అన్నీ క్లియర్ అవ్వవు, ఒక పక్క నుంచి శాలరీస్ ఉండవు, అస్తవ్యస్తంగా ఉంది ఇప్పుడు పాలన. కమిషన్ లేకపోవడం ఇన్నాళ్ళుగా అసలు చాలా బాధాకరం. ఇన్ఛార్జ్ కమిషనర్గా కలెక్టర్ ఉన్నప్పటికీ కూడా అన్ని బాధ్యతలు ఆయన నెరవేర్చే పరిస్థితి ఉండదు. దీని మీద పూర్తిగా గాడి తప్పిన పరిస్థితుల్లో ఇప్పుడు జీఎంసీ నడుస్తుంది అనేది మన టాపిక్. మీ చెప్పండి. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరో 4 పర్యాయాలు ఆయన ముఖ్యమంత్రి చేశారు. కనీసం మరి ఇక్కడ కార్పొరేషన్లో బడ్జెట్ ప్రవేశపెట్టకుండా నిలుపుదల చేయడం జరిగింది. ఇది కేవలం ప్రభుత్వం కుట్రతోటే చేస్తుంది ఇది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఒక పక్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు, మరి ప్రధానమంత్రి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. కానీ ఈరోజు ముఖ్యంగా విశాఖపట్నం నగరపాలక సంస్థ జనవరిలో బడ్జెట్ ప్రవేశపెట్టాలి. ఫిబ్రవరి, మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. అటువంటిది ఈ రోజు వరకు కూడా ఇక్కడ బడ్జెట్ ప్రవేశపెట్టకుండా మరి అవిశ్వాస తీర్మానానికి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ముఖ్యంగా దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్య పాత్ర పోషించడం జరుగుతుంది. తప్పకుండా ఈరోజు ప్రజలు కానీ ముఖ్యంగా ఉద్యోగస్తులు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు.
ఒక పక్క వేల కోట్ల రూపాయల పన్నులు చెల్లిస్తే మరి ఉపాధి ఎవరికి కూడా ఎవరు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. మరి తక్షణమే ఇటువంటివన్నీ కూడా ఆఫ్ చేసి మరి ఇటువంటి తీర్మానాలు ప్రవేశపెట్టకుండా చూడాలని నేను కోరటం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా చట్టం తేవడం జరిగింది. మేము గతంలో 3 పర్యాయాలు నేను కార్పొరేటర్గా ఉన్నాను. గత 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇటువంటి గడ్డి పరిస్థితి రాలేదు. ఇదే మొట్టమొదటిసారి మరి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఇక్కడ మేయర్ని దింపాలని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ దించాలని ఒక కుట్ర పన్నటం జరిగింది. మరి తక్షణమే ఇది నిర్మించుకోవాలి. ముఖ్యమంత్రి గారన్న మీ ఇక్కడ ఉన్న కార్పొరేటర్లకు చెప్పి మరి ఇక్కడ ముఖ్యంగా దురదృష్టం ఈరోజు 3 నెలలు అయింది కమిషనర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యి మరి ఎవరో కలెక్టర్ గారికో లేకపోతే ఎవరో వేరే స్పెషల్ ఆఫీసర్ని పెట్టి ఈ కార్పొరేషన్ నడిపించడం జరుగుతుంది. 100 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్ ఉంటే ఈరోజు మరి ఈ ప్రభుత్వం ఇటువంటి మానుకొని తక్షణమే దీన్ని ఈ ఉపసంహరించుకొని ఇప్పుడున్న కమిషనర్ని కూడా పర్మనెంట్గా ఒక కమిషన్ ఇక్కడ ఏర్పాటు చేసి మరి తక్షణమే బడ్జెట్ ప్రవేశపెట్టడానికి మరి పూర్తిగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని చాలా ముఖ్యంగా కోరటం జరుగుతుంది. ప్రజలకు ముఖ్యంగా ప్రజల తాలూకా భావాలు ఆలోచించాలి. ప్రజల తాలూకా అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరో పక్క కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. రేపొద్దున ఎవరికి కూడా రూపాయి చెల్లించే పరిస్థితి రాదు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టకపోతే. మరి ప్రభుత్వానికి కూడా తెలుసు. మరి తెలుసుండి కూడా ఇటువంటి నాటకాలు ఆడటం మానుకోవాలని తక్షణమే దీన్ని ఉపయోగించుకొని బడ్జెట్ ప్రవేశపెట్టడానికి చర్య తీసుకోవాలని మేము కోరటం జరుగుతుంది. నెక్స్ట్ బడ్జెట్ ఏప్రిల్ 1 నుంచి అమలు అవ్వాలి. ఒక పక్క బిల్లు క్లియరెన్స్ అవ్వాలన్నా నెక్స్ట్ జీతాలు ఇవ్వాలన్నా సరే ఇద్దరు బడ్జెట్ లేదు. అసలు అయోమయంగా ఉంది. పై నాయకులు లేకపోతే కింద ఎలా ఉంటుంది వ్యవస్థ? ఇప్పుడు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వచ్చిందా? ఒక కామన్ మ్యాన్గా మీరేమనుకో ట్యాక్స్ పేరుగా మీరు ఏం కోరుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? నన్ను అడిగితే విశాఖపట్నం జీఎంసీ పరిస్థితి ఏం బాగాలేదండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఏ విషయాలు ఏం పట్టించుకుంటలేదు వాళ్ళు. ఎప్పుడైతే తెలుగుదేశం అధికారులకు 9 మంది కార్పొరేట్లు దూకేశారో అప్పటి నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఎప్పుడు ఎవరు వెళ్ళిపోతారో, ఆ మేయర్ గారి పదవి ఉంటుందో పోతుందో గందరగోళం ఆవిడ ఉన్నారు. సో ఏ డెసిషన్స్ ఏమీ లేవు, అలాగేదో నడిపిస్తున్నారు అంతే. ఇంకొక సంవత్సరంలో మళ్ళీ కార్పొరేషన్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పుడేమో 2 కింద చీల్చి కొంతమంది వెళ్ళిపోయి వేరే వాళ్ళు ఎవరో మేయర్ అయిపోవాలి, 9 నెలల మేయర్ అయిపోయి వాళ్ళు ఏదో చేయాలని ప్రయత్నం తప్ప ప్రజల కోసం ఆలోచించట్లేదు. ఇప్పుడు 2 పార్టీలు కొట్టుకుంటూ అంతే. రాష్ట్రంలో అటు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కొట్టుకుంటూ మన కార్పొరేషన్లో కూడా అదే జరుగుతుంది. దీనివల్ల బాగా నష్టపోయేదంటే వాళ్ళు ఎలా కార్పొరేట్లు అవుతారు, మేయర్లు ఎవరో అవుతారు, అన్నీ అవుతాయి. దానివల్ల ఏమో కొంపలే ములివి పెద్ద మార్పులే వచ్చు. కానీ ఈవేళ పరిస్థితి ఏంటంటే విశాఖపట్నం ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఏ కంప్లైంట్ ఇచ్చినా ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఉందా లేదా ప్రశ్న కూడా వస్తుంది. ఒక విశాఖపట్నం కార్పొరేషన్కి కమిషనర్ లేక 2 నెలల నుంచి ఉందంటే ఎలా నడుస్తుంది అనేది. ఇంకా చిన్న మున్సిపాలిటీ అని అనుకోవచ్చు. విశాఖపట్నం కార్పొరేషన్ లేదంటే ఏం చేయాలి? ఇంకా అసలు అనేక సమస్యలు ఉండే వీళ్ళ ఆర్థిక రాజధాని. అందుకే ఆర్థికం లేకుండా చేస్తున్నారు. ఎలాగ రాష్ట్రంలో డబ్బులు లేవు, ఎక్కడికో డబ్బులు ఉన్నాయో మాకు తెలీదు. ఇప్పుడు ఎవరో కొత్త మేయర్ వచ్చారో ఆవిడేమంటారు, ఇంతకుముందు మేయర్ని తినేశారు, డబ్బులే మిగలేదు, మేమేం చేయలేని అంటారు. తప్పించుకోవడానికి అవకాశం తప్ప ఇక్కడ ఏం కనపట్లేదు అది. సో ప్రజల కోసం ఆలోచించట్లేదు. దీనివల్ల ఈవేళ కాంట్రాక్టర్సే రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ధర్నా చేసే పరిస్థితి అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. నా ఉద్దేశం ఇక్కడ ఎంత చేసినా డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు అక్కడ. ఈ 3-4 రోజుల్లో మేయర్ అయిపోయి ఆయన ఏదో చేస్తారు కూడా నమ్మకం లేదు. బడ్జెట్ కూడా అప్రూవల్ అవ్వదు. జీతాలకి ఇవ్వట్లో వాళ్ళు ఎవరినో కాంట్రాక్ట్ ఉద్యోగం తీసేయాలని చూస్తున్నారు. వాళ్ళు పెద్ద పోరాటం చేస్తున్నారు ఈవేళ. సో కాబట్టి ఇది పరిస్థితి ఏం బాగాలేదు అసలు. రెండోది, అసలు విశాఖపట్నంలో ఈవేళ రకరకాలుగా పనులు జనాలు బాధేస్తున్నప్పుడు జనాలు మనం ధర్నా చేసాము, ఫ్లైఓవర్గా ధర్నా చేసాము, మొన్న ఎక్కడికి ధర్నా చేసాం. సమస్యలు ఏంటి? మా సమస్య ఒక్కటి లేదు, అన్ని ప్రజల సమస్యలే. ఈ సమస్య తీర్చడానికి అడుగుతాం, తీర్చేవాడు ఆవిడ కనపట్లేదు. మేయర్ బయటకెళ్ళి మెమరాండం ఇస్తే అన్నీ చేస్తానంది ఆవిడ. ఎందుకంటే ఆవిడ పదవి పోతుందని ఆవిడ తెలుసు అప్పటికే. కలగాని వెంకటరమణ గారి ఆవిడ వెళ్ళిపోతుంది. ఆవిడ తెలుసుకో ఆవిడ తప్పించుకునే ప్రయత్నం ఆవిడ చేసి, అందుకంటే ఆవిడ చేసేది ఏమీ లేదు. సో కాబట్టి ఇది పరిస్థితి. కాబట్టి ఇప్పుడు బిల్లు కానీ ఏమైనా కానీ మీ పత్రికలు బాగా దీన్ని హైలైట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్తే ఏమైనా పరిష్కారం ఉంటుంది. లేకపోతే వీళ్ళు జీఎంసీ వాళ్ళు కాంట్రాక్ట్ చేసిన మాత్రం పరిష్కారం కాదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం జనసేనలో ఫైటింగ్ ఉంది, అదొకటి సమస్య ఉంది. ఇప్పుడు తెలుగుదేశం జనసేన కొట్టుకుంటున్నారు ఏ పోస్ట్ కావాలని చెప్పేసి, అది కూడా సమస్య కాకపోతే మేయర్ ఎవరు అవ్వాలి ఎన్ని కొట్టుకునే ప్రజలకు ఏం చేయాలనేది సమస్య కాకుండా వాళ్ళ పదవి తప్ప రెండోదాన్ని అనవసరం ఉండి వాళ్ళకి పదవిలోకి వెళ్ళిపోయి డబ్బులు సంపాదించడం తప్ప రెండో కార్యక్రమం లేనే లేదు విశాఖపట్నంలో. అంటే మీకు తెలుసో లేదో చాలామంది కార్పొరేట్లు 20 కోట్లు 30 కోట్లు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ 4 సంవత్సరాల్లో. అంటే డబ్బులు నుల్లుకుండా తప్ప వేరే కార్యక్రమం లేదు, ప్రజల కోసం పట్టించుకోవట్లేదు. నీళ్లు కానీ ఏమీ పట్టించుకోండి, ఊరంతా చెత్త కంపు కొడేస్తుంది. ఆస్తి పన్ను విషయంలో గతంలో జరిగిన పోరాటాలు ఉన్నాయి, గతంలో కోర్టులో కేసులు ఉన్నాయి, ఇంతవరకు దాని రిప్లై ఇవ్వలేదు.
కోర్టులో కేసు వేసాం, వారవాగం వేసాం, దానికి గవర్నమెంట్ రిప్లై ఇవ్వలేదు. ఇస్తావు నువ్వు ఇది ఇస్తే దాని మీద జరుగుతుంది అంటే అలా విధంగా వాయిదాలు వేసేయడం, జరగకుండా చేసేయడం. అది ఆస్తి పన్ను తలకముప్పుడు అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి 1 నుంచి ల్యాండ్ వాల్యూ పెంచేశారు, 10,000 15,000 పెంచారు, మళ్ళీ ఆస్తి పన్ను పెరిగిపోతుంది. కేంద్ర ప్రభుత్వం ఏంటంటే 15% కాదు 20% చేయమంటుంది. అంటే ఆల్మోస్ట్ గతం కంటే రెట్టింపు కూడా అయ్యే పరిస్థితి. మా అంచనా అయితే ఆస్తి సుమారుగా ఒకళ్ళు ఇప్పుడు కట్టేదానికి 500 కడుతుంటే రేపు పొద్దు 10,000 15,000 కట్టే పరిస్థితి వస్తుంది. ప్రజలు భరించలేని పరిస్థితి. ఇప్పుడైతే ఆస్తి పన్ను పెరిగింది, ఆటోమేటిక్గా అద్దెలు కూడా పెరిగిపోతాయి, అద్దె కొనుగోలు అన్నీ పెరిగిపోతాయి. కాబట్టి ఇది చాలా తీవ్రమైన సమస్య. ఆస్తి పన్నుగా చెత్త పన్ను ఏదో పక్కన పెట్టారు, టెంపరీ పెట్టారు, అది కూడా కాదు. ఇవాళ ట్రోప్ ఛార్జెస్ అంటారు, అది కూడా పెద్ద భారం. వాటర్ మీటర్ బిగిస్తున్నారు. ఒక్కొక్క అపార్ట్మెంట్ లేదంటే 1,500 రూపాయలు వాటర్ బిల్ వస్తుంది 24/7 బోరు వాడకపోతే. 1,500 రూపాయలు వాటర్ బిల్ ఎక్కడ ఏ అపార్ట్మెంట్లో కడతారండి? సో ఇది పరిస్థితి. ఏంటి జనాలు ఏ విధంగా పీక్కు తినాలని చూస్తారు తప్ప రెండేది లేదు. సో బిల్డర్స్ కాంట్రాక్ట్ పని చేసిన వాళ్ళకి డబ్బులు ఎవరు? ఈవేళ కదా మొదటి నుంచి సమస్య ఉంది, ఇప్పుడో సమస్య ఉంది. చాలామంది బిల్డర్లు నాశనం అయిపోయారు కూడా. ఇది కాబట్టి దీన్ని తీవ్రంగా వారవాగమై ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కమిషన్ అపాయింట్ చేయాలి, ప్రజల సమస్య పరిష్కరించాలి. తర్వాత బడ్జెట్ అప్రూవ్ చేస్తే కానీ జీతాలు కానీ ఎవరికి డబ్బులు కూడా రావు. కాబట్టి అది అప్రూవ్ చేయాలని చెప్పి వారవా నివాస్కు మా డిమాండ్ అండి.